హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు నేను మీకు పిండి వడియాలు ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. వాటర్ బాయిల్ చేసుకోవాలండి. 1/2 లీటర్ టిన్తో నేను 8 టిన్స్ తీసుకున్నాను వాటర్ని. ఇక్కడ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అండి, నేను మిక్సీ పట్టించాను. ఒక గరిటె సగ్గు బియ్యం అండి, మిక్సీలో వేసి పేస్ట్ చేశాను. 2 స్పూన్స్ జీలకర్ర అండి. సాల్ట్ తగినంత వేసుకోవాలండి, వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి, మిక్స్ చేసేసుకోవాలి వాటర్లో. జీలకర్ర కూడా వేసుకోవాలండి, వేసుకొని కలుపుకోవాలి. మనం ఇప్పుడు సగ్గుబియ్యం పేస్ట్ కూడా వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని బాయిల్ అవనివ్వాలి. 1/2 కేజీ టిన్నుతో మనం పిండి తీసుకున్నామండి, అంటే 1/2 కిలో పిండి తీసుకున్నాం మనం. ఇప్పుడు సేమ్ ఈ టిన్నుతోనే మనం వాటర్ కొలుచుకోవాలండి. మనం 1/2 కిలో పిండిని తీసుకున్నాం కదండి, ఇప్పుడు అదే వాటర్లో వేసుకొని కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదైతే వరిపిండి అండి, మేమైతే బియ్యం ఆడించాము మిల్లుకి తీసుకెళ్ళి. 1 గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలండి పిండిని, ఉండలు లేకుండా. ఎక్కడ బబుల్స్ ఉండకూడదండి, బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పిండి ఈ కన్సిస్టెన్సీ రావాలండి. ఇలా పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలండి వాటర్ని. కలిపి పెట్టుకున్న పిండిని బాయిల్ అవుతున్న వాటర్లో వేసేసుకోవాలండి, వేసుకుంటూ కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి, బాగా కలుపుకోవాలి. ఆ పిండి కలిసేంతవరకు కలుపుకోవాలండి. ఉండలు కట్టకుండా చూసుకోవాలండి, బబుల్స్ రాకుండా. పిండి వేసుకున్నాక కాసేపు బాయిల్ అవనివ్వాలండి. ఇదైతే ఉడికిపోయిందండి, పొగలు ఇలా వస్తున్నాయి. ఒక వైట్ కాటన్ చీర తీసుకొని దాన్ని తడిపి ఆరేసుకొని ఇలా వేసుకొని వడియాలు పెట్టుకోవాలండి. మీ దగ్గర ప్లాస్టిక్ కవర్ ఉన్నా పెట్టుకోవచ్చు, ప్లాస్టిక్ కవర్ మీద ఇలా శారీ అంతా పెట్టుకోవాలండి. మధ్య మధ్యలో మన పిండి చిక్కబడిపోతూ ఉంటుంది, అందులో ఒక గ్లాస్ హాట్ వాటర్ వేసుకొని కలుపుకోండి. వడియాల్ని ఎండలో పెట్టుకోవాలండి, మేము మేడపైన పెట్టుకుంటున్నాము. ఇలా శారీ మొత్తం పెట్టేశానండి వడియాల్ని. నేనైతే కాటన్ చీర ప్రిఫర్ చేస్తానండి, ప్లాస్టిక్ అయితే మంచిది కాదు కదా, అందుకే నేను ప్లాస్టిక్ దాని మీద పెట్టుకోవట్లేదు. మీకు వీలుంటే కాటన్ శారీ మీదే పెట్టుకోండి మీరు కూడా. 2 డేస్ ఎండబెట్టాలండి ఎండలో వడియాల్ని. తర్వాత ఇలా ఒలుచుకోవాలి, వాటర్ చల్లుకుంటూ ఒలవాలండి, అప్పుడే వస్తుంది ఈజీగా వడియం మనకి. బాగా ఎండిపోయినాయండి. వీడియోలో చూపించిన విధంగా ఒలిచేసుకోవాలండి వడియాల్ని. ఇలా ఒలిచేసామండి వడియాల్ని. ఇవి ఎండలో పెట్టుకోవాలి ఒక 2 డేస్. 2 డేస్ ఎండలో పెట్టేసుకున్నాం కదండి, ఇలా ఎండిపోయినాయి, బాగా ఎండినాయండి వడియాలు. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి, అది బాగా మరగనివ్వాలండి. మరిగాక వడియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాలి బాగా, అప్పుడే వడియాలు బాగా కరకరలాడతాయి. వడియాలు ఫ్రై అయిపోయినాయండి, ఇప్పుడు తీసేసుకోవచ్చు. చాలా బాగున్నాయండి, కరకరలాడుతున్నాయి. నేనైతే టేస్ట్ చేశాను, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.